ఈ కెరీర్ గైడెన్స్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, లైఫ్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి అనేటువంటి మీ గైడెన్స్ అంతా ఒక ఎత్తు. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయినటువంటి ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టింది, దట్ ఈస్ నందు కపుల్స్ ఇష్యూ. ఇప్పటికీ మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా అగైనెస్ట్ ఆఫ్ నందు కపుల్స్? వాళ్ళ అక్రమాలని త్వరలో వెలికి తీస్తారా? బయటికి ఇంకా ఏమైనా ఉంటే? సో ఇప్పటికీ అదే స్టాండా అంటే, స్టాండ్ అయితే అదే బ్రదర్. ఇంకా అక్రమాలంటే ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాం. నేను ఆ ఇష్యూ అంతా టేకప్ చేసింది అవేర్నెస్ కోసం. ఎట్లా అంటే ఇట్లాంటివి నడుస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి చేశాం. సో వాళ్ళు సరే, మీరు చూసారు అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. వాట్ మై క్వశ్చన్ ఈజ్ జయపాలరెడ్డి గారు, ఈ రోజుకి కూడా బ్లంట్గా అంటే ఇన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఇంతమంది విక్టిమ్స్ బయటకు వచ్చి ఇదిగో మేము ఇంత ఇచ్చామని చెప్పి లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి బ్లంట్గా వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, ఇప్పటికీ కూడా మీరు అదే స్టాండ్ మీద ఉంటారా అని చెప్పి. సో అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ, ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా? ఎస్, అబ్సల్యూట్లీ, ఓకే, 100% వాళ్ళు చేశారు. అంతేనా? వాళ్ళు చేశారు. సో చాలామంది వాళ్ళని సమర్థించే వాళ్ళు ఏంటంటే, ఇచ్చే వాళ్ళ తప్పు కూడా ఉంది కదా అంటారు. ఇచ్చే వాళ్ళ తప్పు ఉంది, తీసుకునే వాళ్ళ తప్పు ఉంది అంటారు. సో బయటికి వెళ్ళినప్పుడు బ్రదర్, ఈ సమర్థించే వాళ్ళంతా చాలామంది ఆల్మోస్ట్ 98%, 99% వాళ్ళు బయట ఎప్పుడు చూసి ఉండరు ప్రపంచం, ఇక్కడే ఉండి సమర్థిస్తూ ఉంటారు. either caste or region or parties or whatever it is. బయటికి వెళ్ళినప్పుడు బ్రదర్ చాలా జరుగుతాయి. ఈ వీసాలకు డబ్బులు ఇవ్వడం, వీసాలు కొనుక్కోవడం, ఇంకా అమెరికాకి వెళ్తే H1Bలు, ఇంకా దాంట్లో మనం ఏళ్ళు పెడితే అసలు కంపు మామూలుగా రాదు. అట్లా ఉంటాయి అవన్నీ. సరే, ఇఫ్ బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ, ఇట్లా అంటే మన దగ్గర లంచం ఇవ్వడం తీసుకోవడం లాగా సేమ్, అంతే కదా. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే, అంతే. కానీ నడుస్తూనే ఉంటాయి కదా. ఇఫ్ బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ దెన్ ఇట్స్ ఫైన్. కట్నం ఇవ్వటం తీసుకోవడం కూడా నేరమే, అయినా కూడా విపరీతంగా ఇస్తున్నారుగా. మనం దాన్ని ఇప్పుడు అవన్నీ కొట్లాడగలుగుతామా మనం? సో వీళ్ళు వీసాలు అమ్ముకున్నారు, రైట్, డబ్బులు తీసుకున్నారు, వీసాలు ఇచ్చారా ఇవ్వలేదా చేశారు, రైట్. వీళ్ళు దారుణం ఏంటంటే డబ్బులు తీసుకొని నెంబర్స్ బ్లాక్ చేయడం, వీసాలు COSలు ఇచ్చేసి మళ్ళీ ఎమ్మటే క్యాన్సిల్ చేయడం, ఏది పేరోల్ రన్ చేయాల్సి వస్తుందని వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. సో నువ్వు డబ్బులు తీసుకొని అది ఇచ్చేసి ఆ పేరోల్ రన్ చేసి ఉంటే ఏ లొల్లి ఉండేది కాదు. అందరూ వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. దే కుడ్ హ్యావ్ మేడ్ సమ్ మనీ, అట్లీస్ట్ దే కుడ్ హ్యావ్ సేవ్ దేర్ రెప్యుటేషన్. బట్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఇది, ఈ తీసుకొని చెప్పింది చేయకపోవడం, ఇస్తా అన్నది ఇవ్వకపోవడం, అది మోసమే కదా. ఎగ్జాక్ట్లీ, నమ్మక ద్రోహం కూడా కదా. నేను ఇట్లా మాట్లాడుతున్నానని కాదు, నేను ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు తనతో మాట్లాడాను. ఆ లేడీ ఉంది కదా, మన ఉన్నత మహిళ ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తితో మాట్లాడినా. అవునా? పర్సనల్ మీటప్ జరిగిందా లేదా ఓన్లీ ఫోన్ కన్వర్సేషనా? ఫోన్ కాలే మాట్లాడినా. మాట్లాడితే తనుండి సరే ఏం చెప్పింది ఎవరికి చెప్పానని చెప్పినా కానీ బేసిక్గా అవి మాట్లాడే కొద్దీ నాకు డౌట్స్ పెరిగినాయి తప్ప ఎప్పుడు తగ్గలేదు. ఓకే, తర్వాత నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్ చేసిన. సో వీళ్ళకి లైసెన్స్లు ఎప్పుడు వచ్చినాయి, ఇంకా ఉన్నాయా లేవా, వీళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అసలు దీని అన్నిటికంటే ముందు చిన్న విషయం చెప్తాను. నేను ఒక 6 years నుంచి వాళ్ళకి సబ్స్క్రైబర్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి నేను కూడా ఇప్పటికీ సబ్స్క్రైబర్. ఓకే. సో వాళ్ళ జర్నీ ఒకసారి ఏదో వీడియో చేశారు, మేము ఇట్లా కష్టపడుకుంటూ పైకి వచ్చాము, సగం పిజ్జా తిని సగం పిజ్జా తినలేదు అని చెప్పేసి ఇది అని చెప్పారనమాట. అది చూసి నేను సబ్స్క్రైబ్ చేశాను, జెన్యూన్ జర్నీ. కానీ ఈ తర్వాత ఇవన్నీ చూస్తుండే కదా, వాళ్ళు వేసే బట్టలు కానీ, ఈ నగలు కానీ, పార్టీస్ కానీ, బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ కానీ, ఐ థాట్ లైక్ ఓకే, దే మస్ట్ హ్యావ్ బీన్ మేకింగ్ గుడ్ మనీ త్రూ దేర్ బిజినెసెస్ అండ్ మేబీ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్, రైట్, రెవెన్యూ వస్తుండొచ్చు, ఇదంతా అనుకున్నాను. కానీ ఇదంతా జరిగినప్పుడు నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఒక 3-4-5 months బ్యాక్ కూడా ఒక వీడియో చేశారు, ఏమని మా మీద ఎవరో కావాలని కుట్ర పని ఇది చేస్తున్నారు, మా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేస్తున్నారు అది అని. ఆ రెండు పెట్టి చూస్తే సంథింగ్ ఈజ్ రాంగ్.